సో ఇప్పుడు మనం చూస్తుందంతా బీఆర్ఎస్ వర్షన్. మరి అధికార పక్షం కాంగ్రెస్ ఏమంటోంది? కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఇరిగేషన్ అధికారులతో కలిసి సెక్రటేరియట్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాజెక్ట్ స్థితిగతులను, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ని, ఒకవేళ నీళ్లు ఎత్తిపోస్తే జరిగే పరిస్థితులని క్లియర్ గా వివరించారు. పదేళ్లలో ఇరిగేషన్ వ్యవస్థను బీఆర్ఎస్ సర్వనాశనం చేస్తుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాళ్ల స్వార్థం కోసమే తుమ్మిడిహట్టిని కాదని కాళేశ్వరాన్ని డిజైన్ చేస్తారని చెప్పారు. 1,27,000 కోట్లతో కాళేశ్వరం కడితే కూలిపోయిన ప్రాజెక్టుగా ఇప్పుడది మిగిలిపోయింది అన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజుల బేస్మెంట్ పనికి రాదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా చెప్పిందన్నారు ఉత్తమ్. 3 బరాజుల్లో నీళ్లు నిల్వ చేయలేమని, ఒకవేళ నీళ్లు నిలిపితే బరాజులు కొట్టుకుపోయే ప్రమాదం ఉందన్నారు. భద్రాచలం సహా 44 గ్రామాలకి ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. అందుకే టెక్నికల్ గా నీళ్లు ఎత్తిపోయడం అసాధ్యం అంటున్నారు. కాళేశ్వరం విజిట్ అంటూ బీఆర్ఎస్ నేతలు డ్రామాలాడుతున్నారని, ఎన్డీఎస్సీ అధికారుల కంటే కేటీఆర్ కి ఎక్కువ నాలెడ్జ్ ఉందని ప్రశ్నించారు ఉత్తమ్. ఎన్డీఎస్సీ ఆదేశాల మేరకు రేయింబవళ్లు అన్ని టెస్టింగ్లు పూర్తి చేస్తున్నామన్నారు ఉత్తమ్. 2027 సమ్మర్ నాటికి ప్రాజెక్ట్ రిపేర్లు అన్నింటినీ పూర్తి చేసి ఖరీఫ్ నుంచి నీళ్లు అందిస్తామన్నారు. మీ కక్కుర్తికి, కమిషన్ల కక్కుర్తికి ఫాల్టీ బ్యారేజెస్ కట్టి ఈ పంపు ఆన్ చేసి అక్కడ నీళ్ళు పంపి, ఈ పంపు నీళ్ళు పంపి అంటే అది దానికి అసలు పూర్తిగా ఒక సిల్లీ మూర్ఖపు మాటలు. కన్నెపల్లి పంప్ హౌస్ ఇప్పుడు స్విచ్ ఆన్ చేసి సుందిళ్ళ బ్యారేజ్కి, అన్నారం బ్యారేజ్కి, అక్కడి నుంచి సుందిళ్ళ బ్యారేజ్కి నీళ్లు పంపడం అది టెక్నికలీ సాధ్యం కాదు. ఆ గేట్స్ దించే పరిస్థితి లేదు. ఆ ప్రాణహితలో నీళ్లు సరిగ్గా ఉపయోగించుకోవడానికి మీరు సరిగ్గా కట్టుంటే ఈ పరిస్థితి రాకపోయేది. వచ్చే వానాకాలం అంటే అప్రాక్సిమేట్లీ జూలై, ఆగస్ట్ 2027 వరకు ఆ 3 బ్యారేజెస్ యొక్క టెస్టింగ్, రిపేరు, రీహాబిలిటేషన్ పూర్తయి ఉపయోగించే పరిస్థితి తీసుకురావడానికి మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. సో ప్రభాకర్, ప్రభుత్వం చాలా క్లియర్ గా చెప్తోంది, అధికారులు చెప్పిన దాని ప్రకారమే మేము నడుచుకుంటున్నాం తప్పితే దీనిలో ఎలాంటి రాజకీయ కక్షలు లేవని. సో ఇంకా ఏం చెప్పారు మంత్రి ఉత్తమ్? మొత్తం ఎన్డీఎస్సీ సెంట్రిక్ గానే ఈరోజు ఉత్తమ్ ప్రజెంటేషన్ అంతా కూడా సాగింది. ఎన్డీఎస్సీ ఏం చెప్పింది, కేటీఆర్ ఏం చేస్తున్నారు దాని మీదే ప్రధానంగా క్వశ్చన్ చేశారు. 2023 అక్టోబర్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది, కాళేశ్వరం కూలిపోయింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్డీఎస్సీ, మా ప్రభుత్వం రాకముందే ఎన్డీఎస్సీను అపాయింట్ చేశారు. ప్రిలిమినరీ రిపోర్ట్లో కూడా ఇది టెక్నికల్ ఇష్యూస్ వల్ల కూలిపోయింది అనేది దాంట్లోనే ప్రిలిమినరీ రిపోర్ట్లోనే చెప్పారు. ఏమాత్రం వాటర్ స్టోర్ చేయడం సేఫ్టీ కాదని కూడా ప్రిలిమినరీ రిపోర్ట్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ క్లియర్గా ఆ రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పారు. మా గవర్నమెంట్ రాకముందే ఇచ్చిన రిపోర్టు కూడా ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ రాజకీయంగా వాడుకుంటుంది. కన్నెపల్లి నుంచి పంప్ హౌస్ ఆన్ చేయాలని చెప్తుంది. అసలు కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయడానికి సాధ్యం కాదు. మేడిగడ్డ కుంగిపోయి ఉంది, మేడిగడ్డలో వాటర్ స్టోర్ చేయడానికి లేదు. మేడిగడ్డ నుంచి కన్నెపల్లి పంప్ హౌస్ కనుక ఆన్ చేస్తే దాన్ని మళ్ళీ అన్నారంకు తీసుకెళ్ళి అన్నారం నుంచి సుందిళ్ళ మీదుగా మళ్ళీ ఎల్లంపల్లి వరకు ఎత్తిపోయాలి. సో ఇదంతా కూడా చేయాలి అంటే వాటర్ని స్టోర్ చేయాలి. గేట్లను కనుక మూసి వాటర్ని స్టోర్ చేస్తే డెఫినెట్గా 3 బరాజులు కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. సో ఆ ప్రమాదాన్ని మనం ముందే ఊహించే ఇప్పుడు రిపేర్లు చేస్తున్నాం. రిపేర్లన్నీ కూడా 2027 జూలై, ఆగస్ట్ వరకు కంప్లీట్ చేస్తున్నాం. సో దీనికోసమే ప్రణాళిక చేసి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అయినా కూడా రాజకీయంగా కాళేశ్వరాన్ని వాడుకుంటున్నారనేది ఉత్తమ్ తన ప్రజెంటేషన్లో చెప్పారు. ప్రధానంగా ఇక్కడ ఉత్తమ్ లేవనెత్తిన అంశం అసలు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కంటే బీఆర్ఎస్కి ఎక్కువ తెలుసా, బీఆర్ఎస్ ఎందుకు ఇంత పట్టుగా వ్యవహరిస్తుంది, ఆల్రెడీ చేసి 1,21,000 కోట్లతో కాళేశ్వరాన్ని కట్టారు, కూల్చారు మీరే. సో మళ్ళీ ఎందుకు దీనిపైన క్వశ్చన్ చేస్తున్నారు అంటూ కూడా ఉత్తమ్ విమర్శించారు. దాంతోపాటుగా అసలు మేడిగడ్డ కట్టే ప్లేసే చేంజ్ చేశారు మీరు. తుమ్మిడిహెట్టి దగ్గరే కట్టి ఉంటే కనుక ఈరోజు ఎల్నినో ప్రభావంతో వచ్చే కరువును కూడా కొంత మనం కరువుకు కూడా సరిపోతుండే వాటర్ అన్ని కూడా ఉత్తర తెలంగాణకు అంతా కూడా సాగునీరు అందుతుండే. అట్లాంటిది మీరు ఇప్పుడు తీసుకొచ్చి మేడిగడ్డలో కట్టడం, దాన్ని కూడా క్వాలిటీగా కట్టకపోవడం, దాంట్లో మీరు క్వాలిటీ లేకుండా చేయడం వల్లనే ఈరోజు
బారాజులన్నీ కూడా కూలిపోయి ఈ పరిస్థితి వచ్చిందనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సో దీనిపైన ఇప్పటికే సిబిఐ ఎంక్వైరీకి రాసాం. సో వాళ్ళు తేలుస్తారు. కాకపోతే మేము ఇవన్నీ పక్కన పెట్టి, రాజకీయాలన్నింటినీ పక్కన పెట్టి 2027 జూలై వరకు దీన్ని రిజిస్ట్రేషన్ చేసేలాగా, అక్కడ నుంచి నీళ్లు మళ్ళీ ఎత్తిపోసేలాగా ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. ఒకవేళ కనుక ఇప్పుడు వాటర్ స్టోర్ చేసి కన్నెపల్లి పంప్ హౌస్కి ఎత్తిపోయడమో లేకపోతే రివర్స్ పంపింగ్ చేయడం వలనో స్టోరేజ్ కనుక ఉంటే డెఫినెట్గా భద్రాచలంతో పాటుగా గోదావరిలో ఉన్న 44 విలేజెస్ ఎఫెక్ట్ అవుతాయి. వాటన్నింటినీ కూడా ముంపుకు గురవుతాయి. సో అలా చేయడం వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అన్నీ కూడా జరుగుతుంది. సో ఇప్పుడు ఏమాత్రం కూడా సేఫ్ కాదు. మొత్తం సీపేజ్లు ఉన్నాయని ఎన్డీఎస్సీ రిపోర్టే చెప్పింది. మేము వెళ్ళి ప్రత్యక్షంగా చూసాం. సో ఇప్పుడు ఎలా చేస్తారంటూ కూడా ప్రశ్నించారు. కేటీఆర్ ఈ రోజు కన్నెపల్లి పంప్ హౌస్ టూర్ను కూడా విమర్శించారు. కేటీఆర్ కావాలని రాజకీయం చేస్తున్నాడు. కేటీఆర్ తెలుసు. కేటీఆర్ మేము రాకముందే కాళేశ్వరంకు సంబంధించి ఎన్డీఎస్సీ ఫామ్ అయింది. ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇచ్చింది. దాని తర్వాత కాళేశ్వరం అవసరం లేకుండానే దేశంలోనే అత్యధికంగా పంటను పండించాం, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసాం, ఇదన్నీ రికార్డులు చేసాం కాళేశ్వరానికి సంబంధించిన నీళ్లు వాడకుండానే. సో వీళ్ళు కాళేశ్వరం ఒక్కటే సొల్యూషన్ గా చూస్తున్నారు అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అవసరమైతే దీనిపైన పూర్తి స్థాయిలో మరోసారి ప్రజెంటేషన్ కూడా పెడతామని చెప్పారు. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.